కొన్నిటిని ఇప్పుడు నేను ప్రస్తావిస్తాను. దీనికి ఒక 2 రోజులు సమయం తీసుకొని ఈ నోటుని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సర్క్యులేట్ చేసి దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. వీటన్నిటికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణలో ఉన్నదాన్ని విడిగా చూస్తానికి వీలేదు. దేశమంతా భూములకు ఏం జరుగుతుందో ఒక అవగాహన చేసుకొని అందులో మనం ఎక్కడున్నాం దాన్ని ముందుకెలా తీసుకెళ్ళాలి. దేశమంతా 2024 నాటికి, అది ఇంతకు మునుపు ఉన్న ప్రభుత్వం అదే చెప్పింది, ఇప్పుడున్న యూపీఏ కానీ ఎన్డీఏ కానీ, భూముల విషయానికి వచ్చినట్లయితే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వైపు తీసుకెళ్లాలి దేశాన్ని. 30 ఏళ్లుగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఇప్పుడు మనం నిర్దేశించుకునే లక్ష్యం ఏంటంటే 2024 నాటికి భారతదేశంలో భూములకు సంబంధించి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఉండాలి అని. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్లానింగ్ కమిషన్ గా ఉన్నప్పటి నుంచి మొదలై ఇప్పుడు అక్కడ చేరుకున్నాం. దాని అర్థం ఏంటి, అది ముందు మనం ఆలోచన చేయాలి. టైటిల్ గ్యారంటీ వ్యవస్థ రావడం అర్థం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి భూకమతానికి, ప్రతి ఇంటి స్థలానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య, మనిషికి ఆధార్ ఎట్లుందో భూధారనో లేకపోతే ఇంకేదో పేరుతోటి ప్రతి కమతానికి ఒక యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇవ్వాలి. ఆ నెంబర్ పట్టుకొని ఏ వ్యక్తి అయినా సరే ఆ భూమి యొక్క హక్కులని, హద్దులని తన స్మార్ట్ ఫోన్లోనే గుర్తించుకోగలిగే టెక్నాలజీ రావాలనే ఒక ప్రయత్నం. ఇది మొట్టమొదటిది. దాని వైపున చాలా స్కీమ్స్ వచ్చినాయి. ఇప్పుడు DLRMP కింద భూముల సర్వే ప్రాజెక్ట్ వచ్చింది. స్వామిత్వ పేరుతోటి సర్వే ఆఫ్ విలేజ్ అబాదీస్ విత్ ఇంప్రూవ్ టెక్నాలజీ ఒక ప్రాజెక్ట్ తోటి దేశంలో ఉన్న 7 లక్షల గ్రామాలలో ఉన్న ఇంటి స్థలాన్ని సర్వే చేసి ఆస్తి కార్డులు ఇవ్వబోతున్నారు. ఇది ఒక టార్గెట్ నడవబోతుంది. 24 కాకపోతే 28 కావచ్చు, 30 కావచ్చు, ఆ వైపున వెళ్తాం. ఇక రెండోది, ఇప్పుడు ఉన్న ఇన్ని రికార్డుల బదులుగా భూములన్నిటికీ ఒకే ఒక రికార్డు ఉండాలి అనేది ఇంకొక ప్రయత్నం. టైటిల్ రిజిస్టర్ పేరుతోటి 20-30 రికార్డులు, 40 రికార్డులు ఉండొద్దు, ఒకే ఒక రిజిస్టర్ ఉండాలి. ఆ రిజిస్టర్ లో ఉన్న వివరాలకి ఫైనాలిటీ ఉండాలి. ఒక టైం లిమిట్ పెట్టి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టి ఏ అభ్యంతరం లాని ఏవైతే ఉంటాయో అవన్నీ ఫైనల్ అయిపోతాయి. అభ్యంతరం ఉన్నాయన్నీ కోర్ట్స్కో ట్రిబ్యునల్కు పంపించి ఆ తీర్పు వచ్చిన తర్వాత ఫైనల్ అయిపోతుంది. దాన్ని మనం టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అంటాం. అది తెచ్చే ప్రయత్నం. ఇక మూడోది, టైటిల్ రిజిస్టర్ ఉండి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఉన్న తర్వాత కూడా భూ యజమానికి నష్టం జరిగితే ప్రభుత్వమే భరోసాగా ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించాలి, టైటిల్ ఇన్సూరెన్స్ ఉండాలి అనేది ఒక లక్ష్యం. ఇక చివరిగా, రికార్డ్స్ ఏవి కూడా చేతిరాతతో ఉండొద్దు, మాన్యువల్ రికార్డ్స్ ఏవి ఉండొద్దు, రికార్డులన్నీ కంప్యూటర్లోనే ఉండాలి, కంప్యూటర్లోనే అందుబాటులో పెట్టాలనే లక్ష్యం. ఈ 4 లక్ష్యాల దిశగా మనం వెళ్తున్నప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ ఉన్నాం? ఈ రోజున టైటిల్ గ్యారంటీ ఎలా వస్తుంది? ఒకటే భూమి రికార్డు రిజిస్టర్ ఉండబోతుంది, కంప్యూటర్ రికార్డులే ఉంటాయి. ఇప్పుడున్న ప్రిజంప్టివ్ రికార్డు స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తుంది. మరి ఆ వైపున వెళ్తున్న ప్రయాణంలో మనం కొన్ని తప్పిదాలు ఇక్కడ చేసాం. ఈ తప్పిదాలను కనుక మనం సవరించుకోకపోతే, ఇప్పటిదాకా పెద్దలందరూ మాట్లాడినట్టుగా, ఇప్పుడే లక్ష్మీ గారు చెప్పినట్టుగా, ఇవి రాబోయే రోజుల్లో విపరీతమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. భూరికాల ఆధునీకరణ, భూరికాల కంప్యూటరీకరణ ఒక తెలంగాణలో జరగలేదు, దేశమంతా జరిగింది. ప్రతి రాష్ట్రానికి భూ రికార్డులను చూపించే ఒక వెబ్సైట్ ఉంది. అక్కడ దాకా ఎందుకు? మనం 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా మీ భూమి అని వెబ్ పోర్టల్ ఉంది. అంతకుముందు మనకు కూడా ఒకటి ఉండేది, మా భూమి అని మనం చెప్పేవాళ్ళం. దాని మీద మేము జోకులు వేసేవాళ్ళు. తెలంగాణ ప్రభుత్వం భూములన్నీ మాదే అంటుంది కాబట్టి మా భూమి పోర్టల్ పెట్టారు, ఏపీ అంతా మీ భూములు అని చెప్తున్నారు కాబట్టి మీ భూమి పోర్టల్ పెట్టారు. ఏదో ఒక పేరుతోటి వెబ్సైట్ ఉండటం అయితే ఖాయం కదా. మరి ఇక్కడ ఏం జరగాలి అంటే, మీకు ఒక్కటే ఒక పారాగ్రాఫ్ గుర్తు చేస్తాను. డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్, గ్రామీణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉంటుంది కేంద్రంలో. వాళ్ళు ఈ డిజిటలైజేషన్ మీద రివ్యూ పెట్టారు. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 5-6 ఏళ్ల కింద రివ్యూ మీటింగ్ జరిగి, ఒకరోజు సివిల్ సొసైటీ తోటి, ఒకరోజు కంపెనీలతోటి, ప్రైవేట్ ఇండస్ట్రీ తోటి, ఒకరోజు రెవెన్యూ అధికారులతో సమావేశం. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ లో మనం ఎక్కడున్నాం, ఎక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి, మనం ఎక్కడికి వెళ్ళాలి, 2 ప్రధానమైన పాయింట్స్ వచ్చినాయి. 3 రోజులు నేను కూర్చొని ఉన్నాను అక్కడ. ఒక రోజు సివిల్ సొసైటీ జరిగినప్పుడు ఈ పుట్టల భూపతి గ్రామం, ఇంతకుముందు మళ్ళీ చెప్పిన గ్రామం కూడా ప్రస్తావన జరిగితే 2 మాటలు ప్రధానంగా వచ్చినాయి. ఎవరు చెప్పినా, అధికారులు అదే చెప్పారు, ఇండస్ట్రీ అదే చెప్పింది, సివిల్ సొసైటీ అదే చెప్పింది. ఏమన్నారంటే, భూ రికార్డుల ఆధునీకరణ చేస్తున్నప్పుడు, భూములు సర్వే కావచ్చు, కంప్యూటరీకరణ కావచ్చు, కీ స్టేక్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం భాగస్వాములు ఎక్కడెక్కడ చేయలేకపోయినామో అక్కడ ఫెయిల్ అవుతున్నాము. ఎవరా కీ స్టేక్ హోల్డర్స్? రైతులు, గ్రామీణ యువకులు, గ్రామ ప్రజల్ని కనుక మనం అంతర్భాగంగా చేయగలిగితే డెఫినెట్ గా ఇప్పటికంటే మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి ఆ రెజల్యూషన్ కాపీ చూపిస్తాను. DLRMP రెజల్యూషన్. తెలంగాణ రాష్ట్రం పుట్టల భూపతి గ్రామంలో ఏదైతే కార్యక్రమం జరిగిందో అట్లా కనుక దేశం అంతటా అన్ని గ్రామాలలో చేసినట్లయితే భూ రికార్డుల ప్రక్షాళన, భూరికల ఆధునీకరణలో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని కేంద్రం చెప్పింది. మీకు ఇంకొక మాట ఏంటంటే, కేసీఆర్ గారు 2 బహిరంగ సభలలో భూరికల ప్రక్షాళన గురించి పొగుడుతూ 17 రాష్ట్రాల వాళ్ళు తెలంగాణకు వచ్చి అభినందించారని చెప్పారు. ఏ గ్రామానికి వెళ్ళారు వాళ్ళు? పుట్టల భూపతి గ్రామానికి వచ్చారు.
రేపటి నుంచి వెళ్ళింది పుట్టల భూపతి గ్రామంలో చూసిందా అని అందరూ అప్రిషియేట్ చేశారు. కరెక్ట్. మనం కూడా ఏం కోరుతున్నామంటే ఇగో ఈ మోడల్లో కార్యక్రమం జరగాలి అనే ఒక కోరిక. ఇప్పుడు ఈ ఓవరాల్ పిక్చర్ లో కనుక చూసి తెలంగాణ ఇంకా ముందుకు జరగాల్సింది ఆలోచిస్తే నా దృష్టిలో ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయి. అవి చెప్పి ముగిస్తా. అవి ధరణి గురించి వచ్చే ముందు ఒక 4 ప్రధానమైన భూమి సమస్యలు: అసైన్మెంట్ భూములవి, నిషేధిత ఆస్తుల జాబితావి, సాదా బైనామా, పోడు భూములు. ఈ 4 అతిపెద్ద భూమి సమస్యలు తెలంగాణలో. అసైన్మెంట్ భూముల విషయానికి వచ్చినట్లయితే 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. అందులో ప్రభుత్వ లెక్కల ప్రకారమే పేదలు కొనుగోలు చేసిన భూమి దాదాపు 6 లక్షల ఎకరాలు ఉంది. చట్టం ఏమంటుంది? పేదలు కొనుగోలు చేస్తే వాళ్ళకే లావణి పట్టా ఇవ్వమంటుంది. ఇది వెంటనే జరగాలి. వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళని చూడాలి, కలెక్టర్కి అధికారం ఉంది, పట్టాలు వెళ్ళాలి. రెండోది, అసైన్మెంట్ భూములని ల్యాండ్ ఎక్విజిషన్ లో తీసుకున్నా, మరో రూపకంగా ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా సరే, ల్యాండ్ ఎక్విజిషన్ చట్ట ప్రకారము గౌరవ హైకోర్టు తీర్పు ప్రకారం పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని హైకోర్టు తీర్పు ఇచ్చింది ఇటీవల. అది జరగాలి. ఇక మూడోది, ఎవరెవరికైతే అసైన్మెంట్ భూములు అసైన్ చేతులు ఉన్నాయో వాళ్ళ పేర్లు ధరణికి ఎక్కించడం, వాళ్ళ వారసులకి పాస్ పుస్తకాలు ఇవ్వడం జరగట్లేదు. ఆ కార్యక్రమాన్ని వెంటనే తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళే కింద లోయెస్ట్ ల్యాడర్లో ఉండేటోళ్ళు, వీళ్ళే చిన్న సన్నకారు రైతులు, వీళ్ళే దళితులు, పేదలంతా ఈ భూములు కలిగి ఉన్న వాళ్ళే ఉంటారు. కాబట్టి దాన్ని మనం వెంటనే పరిష్కారం ఈ విధంగా మనం ఆలోచన చేయొచ్చు. పోడు భూముల విషయానికి వస్తున్నట్లయితే ఒకటే ఒక పరిష్కార మార్గం. 2006లో చట్టం వచ్చింది. చట్టం ఏం చెప్తుందో చేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ ఇంకేమన్నీ మనం చర్చించుకోవడం ఎందుకు? దానికి ఆ చట్టం పాటించట్లేదానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మొన్న ప్రభుత్వం అనేది అర్హత ఉన్న వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుంటాం. అప్లికేషన్స్ ఎవరు తీసుకున్నారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకెవరో పోయి అప్లికేషన్ తీసుకున్నారు. అప్లికేషన్స్ ఎవరు తీసుకోవాలి? గ్రామ సభ తీసుకోవాలి. అటవీ హక్కుల కమిటీ దరఖాస్తు తీసుకోవాలి. ఈ రోజున పోడు భూములకు సంబంధించి 3 సమస్యలు. ఒకటి, ఇంకా దరఖాస్తు పెట్టుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు, అర్హత ఉంది, వాళ్ళకి పట్టాలు రావాలి. 2, పట్టాలు వచ్చినాయి, హక్కుపత్రాలు వచ్చినాయి, పూర్తి విస్తీర్ణానికి రాలేదు, కొంత విస్తీర్ణానికి ఇచ్చారు, మిగతా దానికి ఇవ్వాలి. 3, రిజెక్ట్ అయిన అప్లికేషన్స్ ఉన్నాయి, వాటి మీద మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. అదనంగా 2 ఏంటంటే, రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ డిస్ప్యూట్లు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళకి ముందు హక్కు పత్రాలు ఇవ్వాలి అంటుంది చట్టం. మీరు సర్వే చేసినాక అది రెవెన్యూ ల్యాండ్ అని తెలిస్తే రెవెన్యూ పట్టాలు ఇవ్వండి, లేదంటే హక్కు పత్రాలు కొనసాగాలి. అట్లా మనం ఇక్కడ ఒక్క చోట కూడా ఇవ్వలేదు. ఇక డీమ్డ్ ఫారెస్ట్ అనే ఒక ప్రత్యేకమైన ఫారెస్ట్ కేటగిరీ ఉంది, తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఏదైతే ఒక భూమిని అటవీ భూమిగా మారుస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చామో ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ రాలేదు. రాకముందే దాన్ని అటవీ శాఖ అటవీ భూమిగా పరిగణిస్తుంది. ఫారెస్ట్ సెటిల్మెంట్ జరగలేదు. అక్కడ ఏం జరగాలి? ఫారెస్ట్ సెటిల్మెంట్ చేసి హక్కులున్న వాళ్ళకి సెటిల్మెంట్ పట్టాన ఇవ్వాలి. అది జరిగే లోపల పోడు భూముల కింద దున్నుకుంటున్నారు కాబట్టి అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రం ఇవ్వాలి. అవి జరగాల్సిన కార్యక్రమం. ఇక నిషేధ జాబితా విషయానికి వచ్చినట్లయితే ఆ లిస్ట్ పెట్టడానికి లక్ష్యం చాలా గొప్పది. అది ఎందుకు తీసుకొచ్చారు? 97లో ప్రయత్నం చేశారు, 2007లో ఆ లిస్ట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు, సీలింగ్ భూములు, భూదాన్ భూములు, అటవీ భూములు అమ్ముతున్నారు. అమ్మకుండా ఉండాలి అంటే అలాంటి భూములు రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు తిరస్కరించే అధికారం సబ్ రిజిస్ట్రార్కి లేదు. లిస్ట్ కనుక ఉంటే అది రిఫ్యూజ్ చేయొచ్చు అని. కానీ చాలా కారణాల వల్ల ఈ రోజున ప్రతి గ్రామంలో మీరు ధరణిని ఓపెన్ చేసి చూస్తే 40% సర్వే నంబర్లు నిషేధ జాబితాలో చేరాయి. ఏ గ్రామంలో కూడా నేను చెప్పిన కేటగిరీ భూములు అంత శాతం ఉండవు. ఏం జరగాలి? ఈ లిస్టులని మీరు గ్రామాలకు తీసుకెళ్లి గ్రామ స్థాయిలో దాన్ని అప్డేట్ చేయాలి. మీరు దరఖాస్తుల కోసం చూడొద్దు. కొన్ని కేటగిరీలు అయితే మీరు ఇక్కడ ఒక సింగిల్ స్ట్రోక్ ఆఫ్ పెద్ద చేయొచ్చు. హైకోర్టు చెప్పింది 1958 కంటే ముందు ఇచ్చిన అసైన్ ల్యాండ్ లిస్టులోకి తొలగించాలి అన్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక జీవో జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ డేట్ 1954. 1954 కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములన్నీ తొలగించాలి అని కలెక్టర్లకు ఆదేశం. 3.5 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాల నుంచి ఎలాంటి దరఖాస్తు లేకుండానే ప్రభుత్వం తొలగించింది. ఇక్కడ కూడా ఒకటి పై స్థాయిలోనేమో సుమోటోగా కొన్ని నిర్ణయాలు తీసుకొని చేయాలి. రెండోది ఈ లిస్టులు పల్లెలకు వెళ్ళాలి. హైకోర్టు చెప్పినట్టుగా మీరు 6 వారాల్లో పరిష్కారం చేయాలి. ఇక సాదా బైనామా విషయానికి వచ్చినట్లయితే 2 పరిష్కార మార్గాలు. 9,24,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. 9,24,000 దరఖాస్తులు కొత్తగా ప్రభుత్వం అవకాశం ఇస్తే పెట్టుకున్న దరఖాస్తులు. అందులో 2,24,000 దరఖాస్తులు ఈ రోజున కలెక్టర్లు పరిష్కారం చేయొచ్చు, అధికారం ఉంది. కానీ ఒకప్పుడు తహసీల్దార్ చేసే పనిని కలెక్టర్లకు పెట్టారు. 33 మంది కలెక్టర్లు 2,24,000 దరఖాస్తులు గ్రామాలకు వెళ్ళి పరిశీలించాలి. సాధ్యమవుతుందా? మనం కలెక్టర్ల చైర్లో కూర్చున్నా సాధ్యం కాదు. ఇప్పటికన్నా దాన్ని మళ్ళీ కింద స్థాయి ఎవరికైనా అధికారులకు ఇచ్చి క్రమబద్ధీకరణ చేయించాలి. ఇక మిగతా 7 లక్షలు ఏవైతే ఉన్నాయో కొత్త చట్టం వచ్చిన తర్వాత తీసుకున్న దరఖాస్తులు. కొత్త చట్టం కింద సాదా బైనామా క్రమబద్ధీకరణ అవకాశం లేదు కాబట్టి హైకోర్టు స్టే ఇచ్చింది. జరగాల్సింది ఏంటి? గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాత సాదా బైనామా క్లాజ్ ఏదైతే సెక్షన్ 5A ఉందో పాత చట్టంలో దాన్ని కొత్త చట్టంలో పెట్టాలి. ఇట్ ఈస్ వన్ సింపుల్ ఆర్డినెన్స్.
7 లక్షల దరఖాస్తులు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ధరణి విషయానికి వచ్చినట్లయితే నా దృష్టిలో ఒక 3 వెంటనే చేయాల్సిన పరిష్కార మార్గాలు. మొట్టమొదటిది, మీరు పల్లెల్లోనే సదస్సులు పెట్టండి. మీరు దాన్ని జమాబందీ అంటారా, రెవెన్యూ సదస్సులు అంటారా, రెవెన్యూ కోర్టులు అంటారా, కొత్త పేరు పెడతారా, ఏం పేరు పెట్టినా గ్రామాలలో అలాంటి సదస్సులు నిర్వహించండి. కానీ కీలకం ఏంటంటే, ఏ రోజునైతే మీరు ఆ గ్రామంలో సదస్సు నిర్వహిస్తారో దానికంటే ఒక 2 నెలల ముందు నుంచి 3 నెలల ముందు నుంచి మన దగ్గర సుశిక్షితులైన ఒక 1000 మంది పారాలీగల్ సర్వేలు ప్రభుత్వంలోనే ఉన్నారు. పేరు తరపులో పనిచేసిన వ్యక్తులు. నేను ఆ టీం తయారు చేసి బయటకు వచ్చాను గవర్నమెంట్లో ఉన్నప్పుడు. వాళ్ళని లీడ్గా పెట్టుకొని గ్రామాలకు వాళ్ళని ముందుగానే పంపి గ్రామీణ యువకుల్ని భాగస్వాములు చేసి సమస్యలు గుర్తించి ప్రాసెస్ చేసి దరఖాస్తులు పెట్టించి అప్పుడు కనుక మనం గ్రామాలకు వెళితే చాలా సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కారం చేయొచ్చు. పుట్టాల భూపతి అందుకు సాక్ష్యం. కమ్యూనిటీ అన్ని ప్రాసెస్ చేసింది. చివరిగా రెవెన్యూ అధికారులు గ్రామానికి వెళ్ళారు, రెవెన్యూ సదస్సులు పెట్టారు, పరిష్కారం చేస్తే పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఇక రెండోది, గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒక్కసారన్నా ఇప్పుడు చేతిరాత పని మళ్ళీ రాయాలి. ఒక్కసారి మాన్యువల్ రికార్డు ఉంటే దాన్ని మనం కంప్యూటర్కి కంపేర్ చేసి చూసుకోవడానికి ఉంటుంది. ఈ రోజు నా కంప్యూటర్ ఉన్న రికార్డుని ఇప్పుడు లచ్చిరెడ్డి గారు ఇంతకుముందు చెప్పారు, 4-5 సోర్స్ నుంచి తీసుకున్న డేటా దేంతో కంపేర్ చేస్తాం? ఇప్పుడు ధరణిలో అది కరెక్టా కాదా చెప్పాలంటే ఎట్లా చెప్తాం? మన కనుక ఒక రెఫరెన్స్ డాక్యుమెంట్ ఉంటే, ఇది నేనన్న మాట కూడా కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 2-3 సార్లు అన్నారు, ఈ కంప్యూటర్లో ఒకటి ముట్టుకుంటే ఇంకోటి పోతుంది, ఒక్కసారన్నా మనం చేతిరాత పాని రాసి ఒక 4 కాపీలు పెట్టుకుందాం. ఒక కాపీ మండలం ఆఫీస్లో, ఒక కాపీ కలెక్టరేట్లో, ఒక కాపీ రాష్ట్రంలో పెట్టుకుని ఒక కాపీ కంప్యూటర్ ఆపరేటర్ చేతికి ఇస్తే ధరణిలో సమస్యలు తీరుతాయని. ఇక దీర్ఘకాలిక పరిష్కారం ఏంటంటే, 8 ఏళ్ల నుంచి మనం మాట్లాడుతున్నాము. తెలంగాణ భూ సమస్య పరిష్కారం కావాలి అంటే సర్వే చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. సమగ్ర భూ సర్వే చెయ్యకుండా, ఎందుకంటే తెలంగాణలో ఒకప్పుడు సర్వే చేసినప్పుడే సరిగా సర్వే జరగల. కట్టెలతోటి గుర్రాల మీద సర్వే చేసినాయి, అన్సర్వే ల్యాండ్, బిలా నెంబర్ భూములు, గట్ నెంబర్ భూములు బోలెడు ఉన్నాయి, సర్వే జరగకుండా పోయినాయి. ఇప్పుడైనా సర్వే చేస్తే కేంద్రం ఏమో మేము 100% నిధులు ఇస్తామంటుంది కాబట్టి ఆ వైపున ఆలోచన చేయాలి. ఇక ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాం. చట్టాలలో బోలెడు గందరగోళాలు ఉన్నాయి. ఈ రోజున దేశం అంతా కూడా ఆ చట్టాలను సింప్లిఫై చేసుకొని ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఒకటే చట్టం చేసుకునే దిశగా వెళ్తుంది. యూపీ ఆ పని చేసుకుంది. ఒరిస్సా రేపో మాపో ఒక సింగిల్ చట్టం తెచ్చుకోబోతుంది. మనం ఉమ్మడి రాష్ట్రంలో 99లో ప్రయత్నం చేసినాం. ఇప్పటికన్నా ఈ 124 చట్టాల స్థానంలో ఒకటి తెచ్చుకోవాలి. ఇక చివరిగా బీహార్ గురించి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అందరు ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాశారు. ఏమని రాశారు? బీహార్లో భూ వివాద పరిష్కారాలకు ఏదైతే ప్రయత్నం జరిగిందో దేశమంతా అట్లా జరిగితే బాగుంటుంది, కేంద్రం డబ్బులు ఇస్తామని. ఏం చేశారు వాళ్ళు? భూ వివాదాల పరిష్కార చట్టం అని ఒక చట్టం చేశారు. ఏ సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎంత కాలంలో పరిష్కారం చేయాలని ఒక చట్టం చేసేసారు. దాంతో పాటుగా కేసులన్నీ హైకోర్టులో పేరుకుపోకుండా రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. అక్కడ ఒక మంచి అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ కూడా చిన్న జిల్లాలు అయినాయి, ఒక్కొక్క జిల్లాకు ఒక రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకుంటే వివాదాలు పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంత చెప్పిన తర్వాత, ఇంత మంచి చట్టాలున్నా ఈ వ్యవస్థలున్నా పేదవాడి పక్కన నిలబడి ఒక యంత్రాంగం లేకపోతే మళ్ళీ నష్టం జరుగుతుంది. అలాంటి యంత్రాంగాన్ని సృష్టించిన ప్రాంతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. పారాలీగల్ పేరుతోటి, కమ్యూనిటీ సర్వేల పేరుతోటి, లీగల్ కోఆర్డినేటర్లని, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్, చాలా ఒక పకడ్బందీ వ్యవస్థ ఉండే కొన్ని లక్షల కేసులు వాళ్ళ ద్వారా పరిష్కారమైనాయి. దురదృష్టం ఏంటంటే 2014 తర్వాత వాళ్ళందరినీ బ్యాంక్ లింకేజ్ చేయడానికి, ఇంకేదో ఈజీఎస్ పనులు చూడడానికి వాడుతున్నాము. ఇప్పటికన్నా మండలానికి ఒక పారాలీగల్, మండలానికి ఒక కమ్యూనిటీ సర్వేయరు, జిల్లాలో ఒక భూమి కేంద్రము, అక్కడ ఒక లాయర్ని కనుక మనం పెట్టగలిగితే ఏవైనా లిటిగేషన్లు ఉన్నా, సమస్యలు ఉన్నా పరిష్కారం చేయడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. అల్టిమేట్ గా ఒక నిమిషం ముగించినాక మాట్లాడతాం. అల్టిమేట్ గా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పకడ్బందీ భూ పరిపాలనా యంత్రాంగం లేకపోతే మనం ఎంత గొప్ప చట్టం తెచ్చినా, ఎంత గొప్ప సాఫ్ట్వేర్ పెట్టుకున్నా, ఏం చేసినా గానీ ప్రజలకు మేలు దక్కదు. దురదృష్టం ఏంటంటే ఈ రోజున మనము ఏదో ఒక కారణంతో రెవెన్యూ సిస్టమ్ని వీకెండ్ చేసేసాం. అందులో లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఎంత టెక్నాలజీ ఉన్నా మన ప్రపంచంలో ఎక్కడ ఏ మూలైన చూసినా కానీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక మనిషి ఉండాలి. కంప్యూటర్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, మనిషి ఉండాలి. ఆ మనుషులు లేకుండా మాయమైపోయారు. ఇప్పుడు ఎవరిని అడగడానికి కూడా అవకాశం లేదు. ఈ కార్యక్రమాలను చేయగలిగి తెలంగాణలో 1954లో 55లో మనం కాస్రా పహాని అనే ఒక పకడ్బందీ రికార్డు ఎట్లా రాసుకున్నామో ఇప్పుడు మళ్ళీ అట్లాంటి 2వ కాస్రా పహాని రాయాలి. కాస్రా పహానీని 2014 రికార్డుని మనం బేస్గా పెట్టుకొని ఈ రోజున ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ ఒక కొత్త కాస్రా రాయాలి. ఇప్పటికి కూడా తెలంగాణలో ఏ భూ సమస్య వచ్చినా, ఏ చిన్న ఇష్యూ ఉన్నా కాస్రా పహాని లింకు చూస్తాం. కాస్రా పహానీలో ఉందా, అక్కడ నుంచి ఇక్కడ లింకు చూస్తాం. అలాంటి కాస్రా పహానీని ఒక్కసారి మళ్ళా తెలంగాణలో రాయగలిగితే 100% సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ప్రతిపాదనలు మీ ముందట మళ్ళీ దీని మీద కొంచెం డీటెయిల్గా ఒక నోట్ లాగా తయారు చేసి
మీ అందరికీ అందించడం జరుగుతుంది. మీరు ఇంత సమయం వెచ్చించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు.